సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 2.5 గంటలుగా మీటింగ్ కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్లో నిర్ణయించారు. 2 రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది మంత్రివర్గం. డిసెంబర్ 1 నుంచి 9 రోజుల వరకు రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు జరపాలని నిర్ణయించింది కేబినెట్. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, కేబినెట్ భేటీ 2.5 గంటలుగా కొనసాగుతోంది. ఎలాంటి ముఖ్యమైన ఇష్యూస్ చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది? సెక్రటరీలో సీఎం అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చాలా సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 2.5 గంటలు అవుతుంది ఈ సమావేశం ప్రారంభమై. సో ఇంకా ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు, చర్చలు ఈ కేబినెట్లో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇందులో మేజర్గా ఇప్పటి వరకు కొన్ని బయటకు వచ్చినటువంటి దాంట్లో ఏదైతే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు, తీర్పుల ప్రకారం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాము. తర్వాత ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశాము. కానీ మరి ముందుగా ఏదైతే అనుకున్నామో 42%తోనే పోవాలని చెప్పేసి భావించింది ప్రభుత్వం. దానికి సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పింది. తర్వాత హైకోర్టు దాని మీదనే సుప్రీంకోర్టు ఏదైతే సూచనలు చేసిందో 50% మించకుండా రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి సూచనలు చేస్తూనే 6 వారాల పాటు స్పెషల్గా ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించినటువంటి స్పెషల్ జీవో ఏదైతే ఉందో ఆ జీవోకు సంబంధించి 6 వారాల పాటు స్టే విధించారు. మరి ఈ రెండింటికి సంబంధించి కూడా ఎట్లా ముందుకెళ్ళాలి మరి? సో సుప్రీంకోర్టు ఏమో 50% మించొద్దన్నది, తర్వాత ఇక్కడనేమో హైకోర్టులోనేమో స్టే విధించారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఎలాంటి ఆప్షన్లు ముందున్నాయి, ప్రత్యామ్నాయంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? సో ఈ అంశాల మీదనే ఈ కొనసాగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు ఏవైతే సూచనలు చేసిందో ఆ సూచనల ప్రకారము న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ పరంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో ఇట్లాంటి అన్ని కోణాల్లో కూడా వాళ్ళ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా సూచించారు. ఇది మేజర్గా ఈ ఏదైతే ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుందో ఇందులో మేజర్గా చర్చకు వచ్చినటువంటి అంశంలో ఇదొకటి. ఇక రెండోది ఏదైతే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9తో 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. మరి ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కేబినెట్ ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ కేబినెట్లో ఈ అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇవి మేజర్గా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు. వీటితో పాటు మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దాని మీద కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఇక ఇందులో ప్రభుత్వం కూడా మేజర్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో 3 ఆప్షన్లు అనుకుంటుంది. కాబట్టి ఆ ఆప్షన్లకు సంబంధించి మరి న్యాయ నిపుణులు ఏం చెప్తారు, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, పాత విధానంలోనే ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే హైకోర్టు ఏదైతే 6 వారాల పాటు స్టే విధించిందో అప్పటి వరకు ఆగితే బాగుంటుందా? సో ఈ 3 అంశాలకు సంబంధించి కూడా మరి న్యాయ నిపుణుల సలహా సూచనలు ఏముండే అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ పరంగా ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చించి కొన్ని ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులు, తర్వాత కొన్ని ప్రాజెక్టులకు మరికొన్ని ప్రాజెక్టులకు ఏదైతే నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అనుకున్నదో దానికి సంబంధించి ఏ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇట్లా ఈ అన్నిటి మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక కొనుగోలు సెంటర్లకు సంబంధించి ఏదైతే ఈ వానకాలంకు సంబంధించినటువంటి పంటలు ఉన్నాయో దానికి సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, రైతులకు ఇబ్బంది కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దీని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్లో
చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ఇంకా చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇట్లా ఓవరాల్గా అన్నిటి మీద కూడా క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఇక మేజర్గా ఈ 2-3 అంశాలు ఇప్పటికీ కొన్ని బయటకు వచ్చాయి. మరికొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఈ క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇక ప్రభుత్వం ఏం చేయబోతుంది, తర్వాత సంక్షేమ పథకాలలో ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చి ఇంకెట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద కూడా క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ క్యాబినెట్ తర్వాత దీని మీద ఎలాంటి అంశాల మీద నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య.